వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా చేయకపోతే తేమ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది ఇంటి దృఢత్వాన్ని పాడు చేస్తుంది. వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన కొన్ని పొరపాట్ల గురించి తెలుసుకోండి. ముందుగా, నీటి నష్టాన్ని పట్టించుకోకపోవడం. ఇంట్లో నీరు పేరుకుపోతుంటే తేమ నుండి వాసన రావడం మొదలవుతుంది. అప్పుడే ఇంట్లో లీకేజ్ ఉందని అర్థం అవుతుంది. కిటికీలు మరియు గోడల మధ్య పైపులు లేదా ఖాళీల నుండి లీకేజ్ జరగవచ్చు మరియు దానిని విస్మరించడం తేమను ఆహ్వానించినట్లే. రెండవది, తప్పుడు వాలు. ఇంటి చుట్టూ ఉన్న నేల వాలు మీ పునాది వైపు ఉంటే అప్పుడు నీరు పునాది దగ్గర పేరుకుపోతుంది. పైకప్పు వాలు సరిగ్గా లేకపోతే నీరు ప్రవహించదు మరియు తేమ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మూడవది, ప్లాస్టర్ మరియు సీలింగ్ పేస్ట్ వాడకం. ప్లాస్టర్ పగుళ్ల ద్వారా తేమ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు దీన్ని నివారించడానికి ప్రజలు తరచుగా సీలింగ్ పేస్ట్ని ఉపయోగిస్తారు. తేమకు ఇది తగిన పరిష్కారం కాదు మరియు ఇంట్లోకి మళ్ళీ తేమ వస్తుంది. అటువంటి తప్పులను నివారించడానికి అనుభవజ్ఞుడైన నిపుణుడిచే ఎల్లప్పుడూ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి. ఉత్తమ వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తులను స్వీకరించండి మరియు సరైన ప్రణాళిక చేయండి. వాటర్ ప్రూఫింగ్ పొరపాట్ల గురించి ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. మరింత సమాచారం కోసం మీ సమీప అల్ట్రాటెక్ బిల్డింగ్ సొల్యూషన్ స్టోర్ని సందర్శించండి. చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి.